హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియం దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హైడ్రాలో ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో నిరుద్యోగులు తరలిరావడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులతో స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. హైడ్రాలో డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టులు 100, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు 50 భర్తీ కోసం ప్రకటన ఇచ్చారు. ఈ పోస్టులకు సంబంధించి ఇవాళ రేపు ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు హైడ్రా ప్రకటించింది. అయితే పోస్టుల సంఖ్యతో పోలిస్తే అభ్యర్థులు భారీగా తరలిరావడంతో సరూర్ నగర్ స్టేడియం దగ్గర తీవ్ర రద్దీ ఏర్పడింది. ఒకానొక దశలో పరిస్థితి తొక్కిసలాటకు దారితీసింది. దీంతో నిరుద్యోగులను కట్టడి చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి లాఠీలు జులిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అభ్యర్థులకు నిర్వహించే ఫిజికల్ ఈవెంట్స్లోనూ కఠినమైన నిబంధనలు ఉన్నాయి. 170 సెకండ్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకండ్లలో 100 మీటర్ల పరుగు పూర్తి చేయడంతో 4 మీటర్ల లాంగ్ జంప్, 6 మీటర్ల షార్ట్ పుట్తో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఉద్యోగాల కోసం ఆశతో వచ్చిన నిరుద్యోగులకు భారీ రద్దీ, తొక్కిసలాట తీవ్ర ఇబ్బందులకు కలిగించింది. ఇప్పుడు మీరందరూ ఉన్నవారు కొంతమంది ఆ గోడల మీద కూర్చున్న వాళ్ళు లోపలికి దూకుతామని చూస్తున్నారు. సో దానికి ఇక్కడ నుంచి టోకెన్ ఇస్తాం. इंशाल्लाह में और भाई